రాజ్ కావ్యలు ఒకరికొకరు కనపడితే చాలు కసుబుసుమని అంటూ ఉంటారా? కానీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేముందో అటు అమ్మమ్మకి, అలాగే కనకంకి ఇద్దరికీ అర్థమైంది. కావ్య ఏమో డిజైన్స్ వెయ్యమ్మా అంటే రాజు, కావ్య కలిసున్న ఫోటోని గీసేస్తుంది. ఇక రాజు ఏమో కళాకృతి వాళ్ళకి మెయిల్ పెట్టు, లెటర్ పెట్టు అంటే కళావతి పేరు మీద లెటర్ రాస్తూ ఉంటాడు. ఇది చూసి ఇంకా అమ్మమ్మ అర్థం చేసుకుంటుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకున్నావు మరలా ఎందుకురా నీకింత పంతమని. ఇక అపర్ణ కావ్య లేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ తనే చూసుకుంటూ పూజ కూడా చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మ ఇవన్నీ నీకెందుకు అంటూ రాజు అరుస్తాడు. మరి ఇంకెవరున్నారు చేయడానికి, నా కోడల్ని పంపించేశావు, నువ్వు తిరిగి తీసుకురావు, ఇంక నాతో నీకెందుకు అంటూ మాట్లాడుతుంటుంది. ఈ అమ్మ బాధ నీకు అవసరం లేదు, నీ పంతం ఒకటే నీకు కావాలి అని బాగా తిడుతుంది. ఇంకా రాజు ఆలోచనలో పడతాడు. మరోవైపు అనామిక టెన్షన్ అంతా ఇంత కాదు, కావ్యకి ఏమైనా నిజం తెలిసిపోయిందా, డిజైన్స్ ఇంకా రాలేదేంటి అని తొందర పెడుతూ ఉంటే ఇంతలో కావ్య డిజైన్స్ తీసుకొని వస్తుంది. ఇక అనామికని, సామంత్ని, కావ్యకి జాబ్ ఇచ్చిన వాళ్ళ ముగ్గురిని చూసి షాక్ అయిపోయి ఇంకా జాబ్ రిజైన్ చేసేస్తుంది. అనామిక కుట్ర తెలిసిన తర్వాత కావ్య ఊరుకుంటుందా? లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి కదా, ఇచ్చి వదిలిపెడుతుంది.